అరే గుంట చూడు. ఏ గుంట ఎర్ర రంగు పిల్ల కత్తిలా ఉంది కదా. ఏవండి వాళ్ళని కమెంట్ చేస్తున్నారు. ఎవరు? అదే ఆ బైక్ మీద గలచక్క వాడున్నాడే వాళ్ళే. ఇదిగో పిల్ల 200 ఫోన్ పే చేస్తా, క్యాష్ ఇస్తావా? నిన్ను కాదులే పద. అయ్యో కాదండి, వాళ్ళు నన్నే కమెంట్ చేస్తున్నారు. పోన్లే, ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరు కమెంట్ చేయట్లేదు అంటున్నావా? కనీసం వాళ్ళనే చేస్తున్నారు. నాకు కావాల్సింది కాంప్లిమెంట్స్, ఇలా చెత్త కమెంట్స్ కాదు. అయినా మీరేంటండి వాళ్ళు అన్నీ కమెంట్స్ చేస్తుంటే లైట్ తీసుకో అంటున్నారు. ఏమన్నారు? మెరూన్ డ్రెస్ అమ్మాయి కత్తిలా ఉందన్నారు. అయితే ఖచ్చితంగా నిన్ను కాదు, పద. ఏవండి మీరేం హస్బెండ్ అండి? పెళ్ళని అన్నేసి మాట్లాడుతుంటే సలార్ లో ప్రభాస్ లో ఫైట్ చేయకుండా సంపూర్ణేష్ బాబులా బిహేవ్ చేస్తున్నారు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా అనే? వాళ్ళేమో 2 ఉన్నారు. నేను ఆవేశంగా వెళ్ళాననుకో అంబులెన్స్ లో తిరిగి వస్తాను. అసలుకే నాకు శాలరీ చాలా తక్కువ. నీ ఒక్కదానికే ఇన్సూరెన్స్ చేయించాను. నాకు అసలుకే ఇన్సూరెన్స్ కూడా లేదు. అవసరమా ఇవన్నీ? వాళ్ళతో గొడవ పడలేదు అనుకో, డివోర్స్ కి అప్లై చేస్తా, మీ ఆస్తి సగం ఆస్తి దొబ్బేస్తా. బాగా ఎక్కువైంది మీ అమ్మాయిలకి. తీసుకా వస్తున్నాడు చూడు, హీరో వస్తున్నాడు రే. వస్తే అంటంట. ఏంట్రా ఇలాగ వస్తున్నాడు? కొడెత్తాడా ఏంటి? వార్నింగా? భయ్యా, మీరు ఎవరో అమ్మాయిని కమెంట్ చేయబోయి మా ఆవిడని చేశారేమో అని మా ఆవిడ పొరపాటు పడుతుంది. మీరు కాదు అని ఒక్క మాట చెప్పారనుకోండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామే. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని వేరే వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తాం? మీ ఆవిడని చేసాం. ఏరా ఇదేంట్రా పిల్లని కామెంట్ చేసి కోపడుకుని నవ్వుతున్నాడు.